హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్పదేవ, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన దివ్యమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన విజయాన్ని అనుగ్రహించారు. నీ దివ్యమైన శ్రేష్టమైన వాక్కును అయినా మేము ప్రతి దినము ధ్యానం చేస్తూ నీ సన్నిధిలో మేము ఆనందిస్తూ ఉండగా మా జీవితాల్లో నైనా చీకటిమయమైనటువంటి ప్రతి భాగమును వెలుగుతో నింపుతూ ఉన్నారు. దేవా, ఈ ఉదయకాల ధ్యానాలలో ఎన్ని కుటుంబాలు అయితే పాల్గొంటూ ఉన్నాయో వారందరినీ దీవించమని, వారి అవసరతలను తీర్చమని నాయనా, ఈ దినమును మా కొరకు మీరు ఏర్పాటు చేశారు నాయన. ఈ దినముకై మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమని దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా ఇచ్చేటువంటి శక్తి కల దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని పిల్లారా, నిజముగా మరి అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా దేవుడు ఇవ్వగలడని నీ జీవితంలో ఎప్పుడైనా నమ్మావా? ఈ రోజున నీవు లేఖనమున ముందు పెట్టుకొని నిన్ను నీవు ప్రశ్నించుకోమని మరి ప్రభు పేర మిమ్మలను నేను వేడుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, మరి మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా మరి మన జీవితంలో అద్భుతములు చేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు యేసు ప్రభుల వారని మీరు నమ్ముతూ ఉన్నారా? నిజంగా మరి ఆయన చేసేటువంటి అద్భుతమైన మరి ఆశ్చర్యకరమైనటువంటి ఆ దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవటం మనకు సాధ్యమేనా? ప్రియదేవుని పిల్లారా, విశ్వాసి తన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి మరి ఆ అనుభవం ఏమిటి? ఈ అనుభవము విశ్వాసులలో ఎందుకు మరి కనిపించటం లేదు? ప్రియదేవుని పిల్లారా, ఇటు విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా దేవుడు మనకు దయచేయగలడని నీవేం చేయాలో తెలుసా? నీవెందుకు నీ జీవితంలో ఆ అనుభవాన్ని పొందుకోలేకపోతున్నావో తెలుసా? నీవెందుకు ఆయన ఇవ్వగలడు అనేటువంటి ఆ నమ్మకాన్ని కోల్పోయావో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు దేవునికి పూర్తిగా లోపడలేదు. నీ జీవితంలో దేవునికి స్థానాన్ని పూర్తిగా ఇవ్వలేదు. నీవు దేవునికి లోబడకపోవడం వలననే ఆయన మనం అడిగిన వాటిని, మనం ఊహించిన వాటి అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అయితే నీ జీవితంలో ఆ అనుభవాన్ని నీవు పొందుకోలేదు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవునికి పూర్తిగా లోబడేటువంటి మనస్తత్వం నీలో లేదు. కాబట్టి నీవు దేవునికి పూర్తిగా లోబడాలి. నీవు ఆ యొక్క మరి మనం అడిగిన వాటిని, మనం ఊహించిన వాటి కంటే అత్యధికముగా మరి దేవుడు ఇవ్వాలేనంటే మొదటిగా నీవు దేవునికి లోబడాలి. నీవు దేవునికి లోబడకుండా నేను ఊహించిన దానికంటే ఎక్కువగా నాకు దయచేయి దేవా అనంటే ఆయన ఎలా ఇవ్వగలడు? ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన చేశారా? అలాగనే ఆయన ఇచ్చేటువంటి అత్యధికముగా దయచేసేటువంటి ఆ దీవెన ఆశీర్వాదాలను పొందుకోపోవడానికి రెండవ మరి కారణం ఏంటో తెలుసా?
ఆయన పట్ల నీ విధేయత చూపాలి. దేవుని పట్ల విధేయత కలిగిన వారికి ఆయన అన్నిటినీ దయచేస్తానని దేవుని లేఖనం సెలవిస్తా ఉంటే, నీవు అన్ని విషయాలలో కూడా నీవు అవిధేయత చూపుతా ఉన్నావు. నీవు మరి మంచి నీ మేలును అనుభవిస్తూనే దేవునికి విధేయత చూపని వానిగా నీవున్నావు. నీ కుటుంబములో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యములు, అద్భుతములను చూసిన నీ జీవితంలో దేవునికి మరి ఆ ఆశ్చర్యములను పొందుకున్న తర్వాత, ఆ స్వస్థత పొందుకున్న తర్వాత, ఆ యొక్క మేలును అనుభవించిన తర్వాత నీవు దేవునికి అవిధేయునిగా మారిపోతున్నావు. కాబట్టి రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఆయన మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటే నీవు దానిని పొందుకోలేని వాడిగా మారటానికి రెండవ కారణం ఏంటో తెలుసా? నీవు ఆయనకు విధేయత చూపకపోవడమే. మొదటిది ఆయనకి పూర్తిగా లోబడాలి. ఆయనకి లోబడకపోవటం వలన నీవు ఆయన ఇచ్చేటువంటి ఆశ్చర్యమైన, అద్భుతమైనటువంటి ఆ అనుభవాన్ని పొందుకోలేకపోతున్నావు. రెండవది విధేయత చూపకపోవడం వలన. దేవుని పిల్లారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయనపై నమ్మకమును మనము కొనసాగించకపోవడం, ఆయనపై నమ్మకం ఉంచకపోవడం. మూడవ విషయమును మనం పరిశీలన చేసినట్లయితే ఆయనపై నమ్మకం ఉంచకపోవడం. దేవుని పిల్లారా, మరి మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునిపై మనం నమ్మకం ఉంచకపోవడమే. మన నమ్మకం ఎంతవరకు తెలుసా? మరి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని నాకు తగ్గించేయి, త్వరగా తగ్గించే అని ఆ కొద్ది నమ్మకం మనం దేవునిపై ఉంచుతాం. ఆ యొక్క బాధ నుండి, ఆ యొక్క వ్యాధి నుండి మనము మరి నయం అవటంతో ఆయనపై ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనం కోల్పోతా ఉన్నాం. కాబట్టి నీవు నమ్మితే నీవు దేవుని యొక్క కార్యాలను చూస్తావని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. నమ్ముట వలన నీవు సమస్తాన్ని చేయగలవు. నమ్ముట నీ వలననైతే నీకు సమస్తమును సాధ్యపరుస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దేవుడు మనకు మరి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ నీ జీవితంలో ఆ అనుభవంలోనికి నువ్వెందుకు వెళ్ళలేకపోతున్నావో 3 విషయాలు మీకు తెలియజేశాను. మొదటిది దేవునికి పూర్తిగా లోబడకపోవడం. రెండవది దేవునికి విధేయత చూపకపోవడం. మూడవది ఆయనపై నమ్మకం ఉంచకపోవడం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి కలిగినటువంటి దేవుడు అని నీవు నమ్మినట్లయితే, నీవు ఆయన నామమును అంగీకరించి ఆయన నామమున బాప్తిస్మం పొందినటువంటి నీ జీవితంలో ఈ అనుభవములు కలగాలంటే నీవు దేవునికి పూర్తిగా లోబడాలి. నీవు అన్ని విషయములలో దేవునికి విధేయత చూపాలి. మరి ఆయనలో నమ్మకం ఉంచి ఆ నమ్మకంలోనే కొనసాగాలి. దేవుడు ఇదే నీలో కోరేది. ప్రియ దేవుని పిల్లారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునిలో దేవుడు కోరుకునేది ఇదే. ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయనపై నమ్మకం ఉంచాలి. ఈ 3 నీ జీవితంలో ఉంటే మరి మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, ముందెన్నడూ నీవు తలంచని, ఊహించినటువంటి అద్భుతమైన కార్యములు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, మీ కుటుంబాలలో దేవుడు చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మరి మేలును అనుభవించిన తరువాత ఆయనకు చెందవలసినటువంటి మహిమను నీవు చెల్లించకపోవడమే మరి 4వ కారణంగా మనం చెప్పవచ్చు. కాబట్టి మేలును అనుభవించినటువంటి విశ్వాసి నీ జీవితంలో దేవునికి ఆయనకు మహిమ చెల్లించకుండా నీవు బిగబట్టడమే. నీ జీవితంలో మరి ఆశ్చర్యమైన అద్భుతములను దేవుడు ఒక్కసారే అనుమతించి మరలా ఆపివేశాడేమో. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందించాలి.
మరి దేవునికి లోబడాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయనపై నమ్మకం ఉంచాలి. 4వదిగా ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు మరి మనము చెంద చేయాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మన లేఖనంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి కల దేవునికి క్రీస్తు యేసు మూలముగా మా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు మరి ఇదే మరి మాటలను ఉటంకిస్తూ ఉన్నాడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కాబట్టి విస్తారమైనటువంటి కృప దేవుడు మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని, ఆయన బలమును మనము గ్రహించకపోవడమే. ఆయన శక్తిని, ఆయన బలమును గ్రహించిన వారమైతే మనము సమస్త విధములైన కృపను మరి మన పట్ల ఆయన సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి మరి ఏ మాట కూడా మరి పొల్లు కూడా తప్పిపోదు. ప్రియ దేవుని పిల్లారా, యోధాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంది. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఆయనకు శక్తి కలదు. కాబట్టి ఎప్పుడు నీవు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క శక్తిని అనుభవించగలవంటే చెప్పినటువంటి 4 లక్షణాలు నీలో మరి పూర్తిగా మరి కనిపించాలి. ఆ అనుభవంలోనికి నీవు వెళ్ళాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీవు దేవునికి పూర్తిగా లోబడితే, దేవుని పట్ల విధేయత చూపితే, ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే, ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందించినట్లయితే, మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా నేను దయచేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి వాగ్దానము పొందినటువంటి నీ జీవితంలో నీవు దేవునికి పూర్తిగా లోబడుతున్నావా? ఆయన పట్ల విధేయత చూపుతున్నావా? ఆయనపై నమ్మకం ఉంచుతున్నావా? ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందిస్తున్నావా? నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో నీవు పరీక్ష చేసుకొని ఈ రోజున, ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయినాయా, నీకు పూర్తిగా లోబడలేకపోతున్నాను అయ్యా, నీ పట్ల విధేయత చూపలేకపోతా ఉన్నాను, నీపై నమ్మకం ఉంచలేకపోతా ఉన్నానయ్యా, నీకు చెందవలసిన మహిమను నీకు చెంద చేయకపోతున్నానయ్యా అని నీవు మోకరించి ప్రార్థించి అడిగినట్లయితే దేవుడు ఈ రోజుననే తన అత్యధికమైనటువంటి శక్తి చేత నీలో కార్యములు చేయటానికి, నీలో కార్యములు ప్రారంభించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా నీవు దేవునిని అడిగినట్లయితే నీ జీవితంలో కూడా నీవు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన మేలులతో నిన్ను నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నా దేవుడు మీ కుటుంబాలను, మీ జీవితాలను నింపునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. నీ బలమును, నీ శక్తిని మేము అంచనా వేయకుండా, అయ్యా, నీకు లోబడకుండా, నీకు విధేయత చూపకుండా, నీపై నమ్మకం ఉంచకుండా, నీకు చెందవలసిన మహిమను నీకు చెంద చేయకుండా మేము అజ్ఞానములుగా, మరి అవివేకములుగా, పాపకార్యములతోనైనా మేము బ్రతుకుతూ ఉన్నాం. అట్లాంటి మా అందరి జీవితాల్లో నీ వాక్కును పంపి వెలుగుతో నింపారు నాయన. ఇదిగో తండ్రి, ఎవరైతే నాయన ఏ విషయాలలో వారు తప్పిపోయి ఈ రోజున నీ సన్నిధిలో మోకరించి నాయన వాటి కొరకైనా వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వారు గోజాడుతూ ఉన్నారు నాయన, వారు అర్థిస్తూ ఉన్నారు తండ్రి. వారి జీవితంలో వాటిని పాటించకుండా అడ్డుకుంటున్నటువంటి అపవాది సంబంధమైన ప్రతి క్రియను నాయన, ప్రతి కార్యమును, ప్రతి బంధకాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నుండి తొలగించి ఆయన అందరూ అంతటను నాయన నీకు లోబడినట్లుగా, అయ్యా, పూర్తి నమ్మకం ఉంచినట్లుగా, నీకు విధేయత చూపినట్లుగా, నీకు చెందవలసిన మహిమ నీకు చెందించేటువంటి వారుగా నీ బిడ్డల మారటకు సహాయం దయచేయమని నాయన, ఏదైనా మంది మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను, మీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగు
అడుగుచున్నాం. మేము చేయు ప్రయాణములలో మీ దూతల కాపుదల అనుగ్రహించండి నాయన. మీ దూతల కాపుదల నిత్యము మాపై ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా ఇదిగో నైనా మాలో నైనా కార్యసాధకమైన నీ శక్తి చొప్పున మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా మీరు మాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.